ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు. అడక తిందామంటే అడక తిందాం, మాకేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీకు అనలేదు సార్, నేను వారికి అనలేదు, మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే. నేను బాధ ఉన్నది. ఒక్క నిమిషం సార్. అధ్యక్ష, సీతన్న గారికి ఇంత అపారమైన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో వారు కూడా బీసీల పట్ల మాట్లాడిన కొన్ని క్లిప్స్ చూశాను నేను. అధ్యక్ష, ఇంతవరకు చెప్పిన మా సీనన్న సరే, ఇంకా మొత్తం చెప్పిన తర్వాత మనం దానికి క్లారిఫికేషన్ ఇద్దామనుకున్నాం. అంతలో మా సీనన్న చెప్పాడు. అధ్యక్ష, ఒకటి నాకు అర్థం కాని, నేను తమరి ద్వారా వాళ్ళ దగ్గర నాకు క్లియరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకుంటే ఈ హౌస్ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నా. అధ్యక్ష, ఎప్పటి వరకైతే మనము అడగమో, ఆ త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళమో, ఎప్పటి వరకైతే అసెంబ్లీలో తీర్మానం తీసుకొని ఆమోదం పొందిన తర్వాత, దీనికి మళ్ళా బీసీ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత, డెడికేషన్ కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని తీసుకుపోయి సెంట్రల్ సెంట్రల్లో ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గర పెట్టి షెడ్యూల్ లైన్లో దీన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిసారి తెలియదా, మీకు తెలియదా కాదు, ఇది తెలుసు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట అన్నకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, మనం మన కాడ కూర్చుంటే ఏది జరగదు అధ్యక్ష. యాక్చువల్గా మా సోదరుడు మా విప్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు రాని విషయాన్ని అన్న చెప్పిన ప్రశ్నకు జవాబు చెబుతూ, అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి ఆడికి రావడం అనేది కాదు అధ్యక్ష, అసలు రాహుల్ గాంధీ గారి ఆలోచననే ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే పాదయాత్ర దేశంలో చేస్తున్నప్పుడు 4250 కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంలో వెనుకబడ్డ జాతుల్లో ఇంకా చాలా ఉపకులాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కడప తొక్కలేదు, ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్లోగన్ దేశ, ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో ఎంత ఉందో కౌంట్ చేయాలి, జిన్కి జితని ఆబాదీ హై ఉनको उतना हिस्सेदारी मिलना चाहिए అనే స్లోగన్ ఇచ్చి, ఆ స్లోగన్ ద్వారా మా అందరి దాదాపు 10 times సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన తీసుకున్నటువంటి చొరవతోనే, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే, ఆయన ఇచ్చిన ఆలోచన విధానంతోనే, అంతకంటే ముందు తాల్ కటోరా స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో 100% కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల పట్ల ఏ విధంగా అయితే కార్యక్రమాలు తీసుకున్నారో బీసీల పట్ల కూడా తీసుకునేది ఉండే. కొంత పొరపాటు జరిగిందని చెప్పి ఆ స్థాయి నాయకుడు మాట్లాడి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూనుకున్న సందర్భం అధ్యక్ష, ఎవరైనా సరే చట్టసభల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ లేదా ఈ తీసుకున్న కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాతనే మనము సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పంపించడం జరిగింది అధ్యక్ష. మేమంటున్నామంటే ఈ కార్యక్రమాన్ని మాతో కలిసి నడవడానికి ఏదైనా ఇబ్బంది అయి ఉంటే, ఈ కార్యక్రమం ప్రతిసారి నీవు అక్కడి నుంచో నేను ఇక్కడి నుంచో కాదు, ఇదే వేదిక ద్వారా అందరినీ చేతులు జోడించి, కాళ్ళొక్కటే మొక్కలేదు, చేతులు జోడించి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలోచన వచ్చినటువంటి ఈ విధానాన్ని సాధించుకునేంత వరకు సలహాలు సూచనలు పోరాటాల ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చేసుకుందామని ప్రయత్నం చేశాం అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? ఒకవేళ ఈ కార్యక్రమం చేయకపోతే అసలు మీకు ఆలోచన లేదు అనేటువంటి వాళ్ళు కాదా అధ్యక్ష? ఆలోచన ఉంది కాబట్టే మీ అందరి పర్సనల్ గా కూడా కలిసి ఆడడం జరిగిందని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఈ విషయంలో. 100% భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈరోజు సెంట్రల్లో ఉంది. వారి మీద ఖచ్చితంగా ప్రెజర్ తీసుకొచ్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీంట్లో మనమందరం కలిస్తేనే కానీ సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆనాడు చెప్పిన రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అందరం కలిసి
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీల పక్షాన ఉంటుందా లేదా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఏ మాదిరిగా అయితే తమిళనాడులో ఆ రోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదు అధికారం లేదు అధ్యక్ష, ఆ రోజు సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి షెడ్యూల్ 9లో పెట్టి ఏ విధంగా ఇచ్చారో ఈ రోజు ఇచ్చాల్సిన అవసరం ఉండే, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. దీన్ని మనం ఎట్లా ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఎట్లా స్ట్రెంగ్తన్ కావాలి, ఎట్లా ఈ కార్యాచరణ తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధించాలి, నేను మా సేవలను కోరుతా ఉన్నా. ఇది అడుక్కోవడం మాత్రం కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బరాబర్ చట్టసభల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబట్టి మనమందరం కూడా ఏ అంబేద్కర్ గారు అయితే చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటాయని చెప్పి ఎప్పుడో రాసిన సందర్భాన్ని ఎన్నోసారి గుర్తు చేసుకున్నాం. మనం ఖచ్చితంగా బీసీకి సంబంధించిన వెనుకబడ్డ జాతికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో కూడా ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తూ, ఒకవేళ నిజంగా అడుక్కునేటువంటి మాటనే ఏంటే ఖచ్చితంగా ఈ చట్టంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడే వాళ్ళం కాదు అధ్యక్ష, అడుక్కుంటేనే కూర్చునే వాళ్ళం. ఎప్పుడైతే హైకోర్టులో ఇదే కాదు అని తేలిన తర్వాత షెడ్యూల్ 9లో వస్తేనే కానీ కాని తర్వాత బయటకు వచ్చి గేటు బయట చెప్పిన అధ్యక్ష, ఖచ్చితంగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపము లేదు, మేము ప్రయత్న లోపం ఎక్కడ చేయలేదు. ఈ ఇచ్చిన మాటకు 42% రిజర్వేషన్ ప్రక్రియకు కట్టుబడే ఉంటాం. మేము ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఇయ్యని పక్షాన రేపు మా మేనిఫెస్టో పెట్టుకుంటాం, రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసుకొని తీసుకుంటామన్న మాట గుర్తు చేస్తూ నా సోదరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ మాట మాట్లాడి అది కూడా అసెంబ్లీలో అడుక్కున్నామా ఇంకేంటి అడుక్కోవడానికి లేవు అధ్యక్ష. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారంగా హక్కులను సాధించుకోవడానికి బరాబర్ వికాసుగా పార్టీలో ఉండుకుంటూ కూడా పార్టీలో మంత్రులమై ఉండి కూడా ఖచ్చితంగా విప్లవమై ఉండి ఎమ్మెల్యేమై ఉండి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆ పోరాటానికి మీ మద్దతు కూడా మాకు అవసరం ఉంది. మరొకసారి ఈ వేదిక ద్వారా మా సీనియర్ని లేదా భాజపాలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అందరినీ ఎంఐఎంని సిపిఐ పార్టీ అందరినీ కోరుతా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణకు రోల్ మోడల్ అయింది. ఈరోజు తెలంగాణలో తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశంలో ఏ విధంగా అయితే జరగాలంటే తన కులగణన చేయడానికి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చిందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఊకే రాదు అధ్యక్ష, ఖచ్చితంగా పోరాటం చేస్తే వస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై బీసీ. శ్రీనివాస్ యాదవ్. సంతోషం అధ్యక్ష. నేను చెప్పేది దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇది చేయాలనుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందే మేమన్న వాళ్ళు, ఈ దేశాన్ని 55-60 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, ఓకే మాట్లాడదామంటే మాట్లాడదాం, నాకేం అభ్యంతరం లేదు. రేపు మేము అధికారంలోకి మీరు రిజర్వేషన్ల కోసం అడిగే రోజులు కూడా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మా అన్నలు ఇద్దరు గొప్పగా చెప్పారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే ఏదో కొత్తగా ఈత నేర్పించినట్టు 9th షెడ్యూల్లో పెట్టాలని మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీలో మున్నూరు కాపు కులం ఉంది, మా గుల్ల కుర్మలు ఉన్నారు. మరి వారి ప్రాతినిధ్యం ఏది అధ్యక్ష? దానికి కూడా 9th షెడ్యూల్ పెట్టాలా? 9th షెడ్యూల్ పెట్టాలా? మరి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పారు కదా, మరి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,932 కోట్లు ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టిండ్రు. మరి దాన్ని ఎవరు చెప్పాలి? ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ బకాయిలు ఉన్నాయి. రెండోది విదేశీ విద్య, ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి
ఓర్సి చదువులు ఒక స్టూడెంట్కి 20 లక్షలు ఇచ్చేది ఎవరు చేయాలి? రెండోది అధ్యక్ష, చరిత్ర చెప్తే చెరిగిపోదు. ఇక్కడ ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అధ్యక్ష 2 ప్రభుత్వాలు వాళ్ళు 10 సంవత్సరాలలో ఖర్చు పెట్టింది బీసీల మీద 120 కోట్ల రూపాయలు. రెండోది ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 10 ఏళ్ళకు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రెండోది చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఏదైతే పవిత్రంగా భావించేటువంటి ఈ శాసనసభ స్పీకరు బీసీ బిడ్డను కూర్చోబెట్టాడు కేసీఆర్ గారు. శాసన మండలిలో మన సెక్రటరియట్లో మన స్వామిగౌడ్ గారి గురించి మీకు అందరూ తెలుసు, వారిని కూర్చోబెట్టాడు. పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ, ఎందుకంటే వాళ్ళకు నియోజకవర్గాలు లేవు, ప్రాతినిధ్యం లేదని 2 బీసీ బిడ్డలని రాజ్యసభలో కూర్చోబెట్టారు. బండా ప్రకాష్ గారు కావచ్చు, లింగయ్య యాదవ్ గారు కావచ్చు. అంటే నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. గురుకుల నేను ఈ 2 రాష్ట్రాల్లో నేను ఒక పెద్ద బ్రాండ్, నాకు ఎవరు సర్టిఫికెటో కిరీటమో పెట్టే అవసరం లేదు. రెండోది ఈ శాసనసభలో మీ అందరికంటే సీనియర్ నేనే, మా శ్రీధర్ అన్న నేనే ఉంటాం, మా దామన్న ఉన్నాడు. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా నాకేదో కిరీటాలు వస్తే తీసుకునేది కాదు, కష్టపడి